హనుమాన్ చాలీసాలో ఉన్న ప్రతి శ్లోకం నుంచి మన లైఫ్కి ఉపయోగపడేటటువంటి ఎలాంటి స్కిల్స్ని మనం డెవలప్ చేసుకొని ముందడుగు వేయాలో విశ్లేషించుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు 4వ శ్లోకం చెప్పుకుందాము. కంచన వర్ణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ. కంచన వర్ణ విరాజ సువేశ. ఓ హనుమ, నీ శరీరము బంగారు వర్ణంలో ఎంత అందంగా మెరిసిపోతూ ఉందో. కానన కుండల కుంచిత కేశ, నీ చెవులకు ధరించినటువంటి కుండలాలు ఉంగరాలు తిరిగిన నీ జుట్టుతో నీవు ఎంత అందంగా ఉన్నావో స్వామి అని తులసీదాస్ గారు వర్ణిస్తూ ఉన్నారు. ఆంజనేయ స్వామి వారు ఎంత అందంగా ఉన్నారో ఈ వర్ణనే మనకి చెప్తూ ఉంది. అయితే ఆంజనేయ స్వామి మొదటిసారి రామలక్ష్మణులు కలిసినప్పుడు అంతటి వేషధారణతో వాళ్ళని కలవలేదు. ఒక సాధారణ పండితుని రూపంలో కలిశాడు. యొక్క వేషధారణ, తన మాట తీరును చూసి శ్రీరాముడు ఎంత గొప్ప పండితుడో, ఇతనితో మన బంధం ఎంతో గొప్ప అనుభవాన్ని చేకూర్చబోతుంది అని సంతోషపడిపోయాడు, ముగ్ధుడైపోయాడు తన మాట తీరు చూసి. ఈ శ్లోకం ద్వారా మన లైఫ్లో డెవలప్ చేసుకోవాల్సిన స్కిల్ ఏంటి అంటే ప్రెజెంట్ టెన్స్. వే ఆఫ్ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పుకుంటాం కదా. మనం నలుగురిలో ఉన్నప్పుడు ఎలాంటి డ్రెస్ కోడ్ పాటించాలి, ఎలా మాట్లాడాలి, మన యొక్క మాట తీరు, మన డ్రెస్ కోడే మనల్ని నిర్ణయిస్తుంది మన యాటిట్యూడ్ ఎలాంటిదో అని. నలుగురిలో ఉన్నప్పుడు మన అపియరెన్స్ మనకి డిగ్నిఫైడ్ని చేకూర్చే విధంగా, మనకి విలువని చేకూర్చే విధంగా ప్రవర్తించాలి. అలాగని చెప్పేసి మనం చాలా తెలివైన వాళ్ళం, మనం చాలా గొప్ప వాళ్ళమను ఒక ఉద్యోగం చేసేటప్పుడు మన అలంకరణ గొప్ప స్థాయిలో ఉండకూడదు. ఆ ఉద్యోగానికి అనుకూలంగానే ఉండాలి. అదేవిధంగా ఒక ఫంక్షన్కి వెళ్తూ ఉన్నాము, ఎలాంటి డ్రెస్ కోడ్ పాటించాలి, అపియరెన్స్ ఎలా ఉండాలి, మన మాట తీరు ఎలా ఉండాలి అనేది ఈ శ్లోకం నుంచి మనం గ్రహించాల్సింది. అదేవిధంగా మిగిలిన శ్లోకాలను కూడా మన లైఫ్ సక్సెస్ అవ్వడానికి ఎలాంటి ముఖ్యమైన అంశాలను తులసీదాస్ గారు తెలియజేస్తూ ఉన్నారు విశ్లేషణ ద్వారా తెలుసుకుందాము. నమస్తే.